గత వారం నా కుమార్ వివాహం జరిగింది. మే 12వ తారీఖు సోమవారం. దేవుడు ఎంతో 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 ఘనంగా జరిగించాడు. హల్లెలూయా. చుట్టుప్రక్కలంతా కుండపోత వర్షం, ఆ ప్రాంతంలో ఒక్క చుక్క కూడా లేదు. షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ లాగా కొన్ని చుక్కలు పడి ఆగిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. వారిరువురు మన మధ్యకు రాబోతూ ఉన్నారు. దేవుడు చేసిన గొప్ప కార్యాలకై ఏమిచ్చి కూడా ఆయన రుణాన్ని తీర్చలేము. 7 బిడ్డలు పుట్టినప్పటి నుండి నేను ఒక ప్రార్థన చేసేదాన్ని. నా 7 బిడ్డలు 7 స్తంభాలుగా ఈ పరిచర్యలో నిలబడాలి. ప్రపంచమునకు నా 7 బిడ్డలను నీ సేవలో ఎత్తి చూపించు. అది మొదటి ప్రార్థన. రెండవది, నా 7 బిడ్డల వివాహాలు అయ్యే వరకు మేమిరువురము బ్రతికి ఉన్నాం. వారికి జంట వస్తుంది కనుక నేను వెళ్ళిపోయినా పర్వాలేదు, వాళ్ళకి తోడు వస్తారు. ఇప్పుడు మేము వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ వారు వివాహాలు అయ్యేంత వరకు మా ఇరువురిని సజీవులుగా వారి పెళ్లి మేము దగ్గరుండి జరిగించేటట్లుగా కృప చూపించమని ప్రార్థన చేసేదాన్ని. ఎందుకంటే అయ్యగారి ఉద్యోగం చాలా భయంకరమైంది. తెల్లవారుజామున చెకింగ్కి వెళ్ళేవారు. చాలాసార్లు ఈ సిక్కులు వాళ్ళు పెద్ద పెద్ద లారీలు తెచ్చేవాళ్ళు చెకింగ్కి వచ్చిన ఇన్స్పెక్టర్ల మీదకి ఎక్కించారు. ఒక ఇన్స్పెక్టర్ గారు చనిపోయారు. ఆ కాగితాలు అడుగుతూ ఉంటే అతని దగ్గర లేవు, ఆయన మీద ఎక్కించి వెళ్ళిపోయాడు. అది భయంకరమైన ఉద్యోగం గనుక ప్రార్థన చేసేదాన్ని. చెప్పింది కదా మొన్న జాలి ఎవరో చెప్పారు కదా, తెల్లవారుజామున 3ంటికి లేచి మమ్మీ ప్రార్థన చేసేది. కారు వెళ్ళిపోతే మళ్ళీ కారు టర్న్ అయ్యి ఇంటికి తిరిగే వరకు, ఆ సౌండ్ వినే వరకు ప్రేయర్లో ఉండేదాన్ని. ఆ ప్రార్థన, అనేకుల ప్రార్థన, సంఘ ప్రార్థన దేవుడు అయ్యగారిని సజీవుడిగా ఉంచాడు. హల్లెలూయా. తన కుమారుని వివాహము కనులారా చూచే కృపను దేవుడిచ్చాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఇంకా మాకే బాధ లేదు, మేము వెళ్ళిపోయినా పర్వాలేదు. బాధ్యతలన్నీ తీర్చాడు దేవుడు. బిడ్డలు కనటానికి, పెంచడానికి, చదివించటానికి, పెళ్ళిళ్ళు చేయటానికి ఇంతవరకు దేవదేవుడు మా ఇరువురికి ఇచ్చిన కృప, ఓపిక,